బేహద్ పరం మహాశాంతి. మా ఈరోజు షార్ట్కట్లో బేహద్ పరం శాంతి సంకల్పం ఏదైతే ఉందో దాంతో బేహద్ దాదాజీ యొక్క శక్తి, పవరు, ఎనర్జీ అనేది నిండి ఉంది. పరం ప్రకాశంతో నిండి ఉన్నది. ఇది పూర్తిగా దాదాజీ యొక్క సాంగత్యం యొక్క రంగులో రంగరించబడినటువంటి వారికి తప్పకుండా ప్రాప్తిస్తుంది. దాదాజీ యొక్క రంగులో రంగరించిన ఆత్మల యొక్క సంకల్పం బేహద్ కళల పరంధామం వరకు వెళుతూ ఉంటుంది. ఎవరైతే అక్కడికి చేరుకొని సంకల్పం వదులుతారో మల్టీవర్స్ మొత్తం అనంత సంకల్పాలై మొత్తం అనంత కోటి మల్టీవర్సు గా వ్యాపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే నిస్సంకల్ప స్థితిలో సంకల్పం వదులుతూ ఉంటారో నిస్సంకల్ప స్థితి తర్వాత ఇక వాళ్ళు కంప్లీట్గా పూర్తిగా పరం శాంతి, పరం ప్రకాశం, పరం లైట్ని నిండి ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే మల్టిపల్గా ఇది అవుతూ ఉంటుందో ఇంకా వాళ్ళు ఏది సంకల్పం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎక్కువగా సంకల్పం చేస్తూ ఉంటారో వాళ్ళకు పవరు తక్కువవుతూ ఉంటుంది. ఎందుకంటే అంతిమ సమయంలో ఒక్క బాపు యొక్క సహాయమే లభిస్తూ ఉంది. ఏ దాది దీదీలు, అన్నయ్య, అక్కయ్యల యొక్క సహారాన్ని పట్టుకోవద్దు. మీరు ఎవరి మాట కాదు, ఏక్ బాప్ దూజా నా కోయి అనే స్థితిలో ఉండండి. అద్భుతమైనటువంటి జ్ఞానము బాపు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఇప్పుడిప్పుడే బుద్ధిలో ఇదే సంకల్పం ఉత్పన్నం చేసుకోండి. ఈ యొక్క బిల్డింగులు, మహల్, స్థూలమైన వస్తు వైభవాలు అన్నీ కూడా సమాప్తము అయిపోయేదే ఉన్నది. కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం బాపు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. అంతిమ సమయంలో అన్ని సహాయాలు, సహకారాలు తొలగిపోతాయి. ఒక్క బాపు సహారం మాత్రమే మిగులుతుంది అనే చెప్తూ ఉన్నారు. అందుకని సమయం అనుసారంగా యథార్థ సాకార బాపు యొక్క సహాయం త్వరగా వెతికిన వాళ్ళకి ఈ ప్రాప్తి అనేది లభిస్తుంది. పొందిన వారికి ఇంకా ప్రాప్తి లభిస్తుంది. బాపూజీ కొత్త జ్ఞానం, కొత్త ప్రపంచం కోసం ఇస్తూ ఉన్నారు. ఇది ఎక్కడా విన్నటువంటి జ్ఞానం కాదు. బేహద్ బాపు వచ్చే ఇస్తూ ఉన్నారు. అందరూ వచ్చి బాపు ముందు తలకాయ వంచేదే ఉంది. ముందు ఏక్ బాప్ దూజా నా కోయి అనే స్థితిలో మీరు సదా ఉండండి. పరం మహాశాంతి. నమస్తే.